డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ, ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పని ఎలక్షన్ కమిషన్ అనటం చాలా శోచనీయంగా ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, we all have due respects towards the Election Commission of India and also Election Commission of Andhra Pradesh. సార్, గత 40 సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు 20 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాల్లో ఈరోజు డీబీటీ ఏదైతే రైతు భరోసా, ఆసరా, మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్గా పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం. ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ని నేను అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా. రెండోది, సీఎం రమేష్కి సంబంధించినటువంటి ఫోర్జుడ్ కేసెస్ ఇవాళ చూసి సుమారు 450 కోట్ల రూపాయల స్కామ్లో ఎక్యూజ్గా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని అమ్మేద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు. ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి మహాకూటమిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అనకాపల్లిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొడతాల రామకృష్ణ గారు, మీరు మీ యొక్క అంతరాత్మను కూడా ప్రశ్నించుకోండి. గతంలో నాన్ లోకల్స్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈరోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు 3 మంత్రులుగా చేసినప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతానికి ఏం చెప్పారో ఏం చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు రేపు కనుక ఎల్లుండి కనుక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంత ప్రజలకి మీరు ఏం చేశారో చెప్పలేకపోతే, లేదా మీరు ఓపెన్ డిబేటింగ్ నాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, మీరు ప్రజలు కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 15 సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాల ఉండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఎవరైతే మనసాల భరత్ ఉన్నారో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, కుర్రవాడు, యువకుడు, ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయనకు ఒక ఫోకస్ ఉంది, డిటర్మినేషన్ ఉంది. నేను ఈ అనకాపల్లి ప్రాంతంలో కంపెనీలు పెడతాను, ఫ్యాక్టరీలు పెడతాను, ఉద్యోగ అవకాశాలు తీసుకొని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని, గూడు ముత్యాలని గారు లోకల్గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు, కర్షకులు, కార్మికులు, మహిళలు పైన గౌరవం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, కింది స్థాయి నుంచి చెందినటువంటి వ్యక్తి గూడు ముత్యాలనాయుడు గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని, నాతో పాటు గతంలో గత 25 సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులను అప్పీల్ చేస్తా ఉన్నాను. మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ